రాహుల్ అధ్యక్షతన కాంగ్రెస్ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ అయింది. ఈ సమావేశంలో గులాం నబీ ఆజాద్, అహ్మద్ పటేల్, కేసీ వేణుగోపాల్, వీరప్ప మొయిలీతో సహా పలువురు నేతలు హాజరయ్యారు. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ సహా ఈశాన్య రాష్ట్రాల లోక్సభ అభ్యర్థుల ఎంపికపై చర్చిస్తున్నారు. ముందుగా మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాల్లో అభ్యర్థుల ఎంపికపై చర్చ జరుగుతోంది. అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి ఫోన్ లైన్ అందిస్తారు. ప్రసాద్, కాంగ్రెస్ పార్టీ ఈ రోజు సాయంత్రం 6 గంటలకి కేంద్ర ఎన్నికల సెలక్షన్ కమిటీ సమావేశం కానుంది. అయితే రాహుల్ గాంధీ కేరళ పర్యటనలో భాగంగా లేట్ కావడంతో ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ కూడా లేట్ గా ప్రారంభమైంది. ఇప్పుడే కొద్ది నిమిషాల క్రితం ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నేతృత్వంలో ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం. ఈ సమావేశంలో పలు రాష్ట్రాలకు చెందినటువంటి లోక్సభ అభ్యర్థుల యొక్క ఖరారు అంశంపై చర్చించి వాటిపై ఆమోదం తెలిపే అవకాశం ఉంది. ప్రధానంగా మధ్యప్రదేశ్, ఈశాన్య రాష్ట్రాలతో సహా తెలంగాణ అంశం. తెలంగాణ చెందినటువంటి లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో స్క్రీనింగ్ కమిటీ తన కసరత్తును ఈ రోజు సాయంత్రం వరకు కూడా కొనసాగించింది. ఆ తర్వాత అభ్యర్థుల ప్రతిపాదనలు కూడా ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందు ఉంచనున్నారు. ఈ సమావేశంలో దాదాపు 17 స్థానాలకు చెందినటువంటి అభ్యర్థులపై చర్చ జరిగే అవకాశం ఉంది. అయితే అధికారికంగా ఈ అభ్యర్థులను ఆమోదించే విషయంలో కేవలం 2-3 స్థానాలు ఇంకా పెండింగ్ పెట్టే అవకాశం ఉంది. ఆ తర్వాత ఈ 2-3 స్థానాలు కూడా తర్వాత చర్చించి అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ప్రధానంగా ఖమ్మం లోక్సభ స్థానంతో పాటు మహబూబ్ నగర్, వరంగల్ ఈ 3 స్థానాలకు సంబంధించి పెండింగ్ లో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ 3 స్థానాలను 1-2 రోజుల తర్వాత దీనిపై చర్చించి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రధానంగా లోక్సభకు చెందినటువంటి తెలంగాణ లోక్సభ అభ్యర్థుల ఎంపిక సంబంధించి స్క్రీనింగ్ కమిటీ కసరత్తు పూర్తయింది. ఈ రోజు స్క్రీనింగ్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో చర్చించి ఆ మేరకు తుది ఆమోదాన్ని పొందే అవకాశం ఉంది. ప్రసాద్, ఏపీ, తెలంగాణ లోక్సభ అభ్యర్థులకు సంబంధించి ఎట్లాంటి కసరత్తు జరుగుతోంది? ఏపీ సంబంధించి కూడా ఈ రోజు సాయంత్రం వరకు కూడా స్క్రీనింగ్ కమిటీ సమావేశం అయింది. ఆ సమావేశం వార్ రూమ్ లో జరిగింది. ఆ వార్ రూమ్ లో జరిగినటువంటి స్క్రీనింగ్ కమిటీ సమావేశంలో దాదాపు 175 అసెంబ్లీ అభ్యర్థులు, అదేవిధంగా 25 లోక్సభ అభ్యర్థులకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో చర్చించడం జరిగింది. ఒక్కొక్క స్థానానికి సంబంధించి 3 పేర్లను ప్రతిపాదిస్తూ పిసిసి అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఆ ప్రతిపాదనను స్క్రీనింగ్ కమిటీ ముందు చర్చించి ఆ కసరత్తు చేసి పూర్తి చేశారు. అయితే ఈ రోజు సెంట్రల్ ఎలక్షన్ కమిటీ ముందు ఏపీ అంశం కూడా చర్చకు రావాల్సి ఉంది. అయితే రఘువీరారెడ్డి చెందినటువంటి సమీప బంధువు మరణించడంతో హుటాహుటిన ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లిపోవడం జరిగింది. ఆ రకంగా 19వ తారీఖున వాయిదా పడింది. ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి సభ్యులు అటు అసెంబ్లీ, అదేవిధంగా లోక్సభ సభ్యులు సంబంధించి 19వ తేదీన జరిగే సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో రాహుల్ గాంధీ అధ్యక్షతన చర్చించి ఆ మేరకు తుది జాబితాను ఖరారు చేసే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి వచ్చే మంగళవారం జరుగుతుంది. ఈ రోజు తెలంగాణ చెందినటువంటి లోక్సభ అభ్యర్థులు ఖరారు కానుంది. 1-2 స్థానాలకు మినహాయించి మిగిలిన అన్ని స్థానాలు కూడా ఈ రోజు అభ్యర్థులు ఖరారు కావడం అధికారికంగా కూడా ఈ రోజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ప్రకటించే అవకాశం ఉంది. ప్రసాద్, ఈ భేటీలో ఇంకా ఏ అంశాలపై చర్చ జరుగుతుంది? అంటే ముఖ్యంగా ప్రచార వ్యూహం ఏమిటి, ప్రచారంలో ఎలాంటి నినాదంతో ముందుకు వెళ్ళాలి అనేది ఏదైనా చర్చిస్తున్నారా? లేదు, ఈ రోజు కేవలం సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో అభ్యర్థుల ఖరారు సంబంధించి అభ్యర్థుల యొక్క బలాబలాలు, ఈ స్క్రీనింగ్ కమిటీ చేసినటువంటి ప్రతిపాదనలు, అభ్యర్థిని ఏ రకంగా ప్రతిపాదించారు, ఏ ప్రాతిపదికన ఈ అభ్యర్థిని ఫలానా స్థానానికి అభ్యర్థిగా మీరు సూచిస్తున్నారన్న అంశంపై బ్రీఫ్ గా ఇచ్చే నోటును, అదేవిధంగా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ వీటన్నిటిని చర్చించి ఈ పిసిసి అధ్యక్షుడు, అదేవిధంగా ఇన్ఛార్జి జనరల్ సెక్రటరీలు, ఇన్ఛార్జి సెక్రటరీలు వీళ్ళందరి సమక్షంలో ఏ ప్రాతిపదికన అభ్యర్థులు ప్రతిపాదిస్తున్నారు అన్న అంశంపై వారికి ఉన్నటువంటి బలాబలాలను, అదేవిధంగా సామర్థ్యాన్ని, గతంలో వాళ్ళు ప్రజలకు ప్రాతినిధ్యం వహించిన అంశాన్ని, అదేవిధంగా వాళ్ళ గతంలో కనుక ప్రజా ప్రాతినిధ్యం కనుక వహించకపోతే కొత్తగా చేసే అభ్యర్థులను ఏ రకంగా ప్రతిపాదిస్తున్నారు వీటన్నిటిని చర్చించిన తర్వాత అభ్యర్థులను ఖరారు చేయనున్నారు. కాబట్టి కేవలం ఈ రోజు జరిగే ఈ సెంట్రల్ ఎలక్షన్ కమిటీలో అభ్యర్థుల ఖరారుకు సంబంధించి అభ్యర్థుల గుణగణాలు, అదేవిధంగా అభ్యర్థుల యొక్క బలాబలాలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక, అదేవిధంగా తుది జాబితాను రూపొందించడానికి మాత్రమే పరిమితమైంది. రైట్, థ్యాంక్ యూ ప్రసాద్.